నమస్కారం. సభకులో ఆశీస్సులైన వాళ్ళకి, అదేవిధంగా సభకు హాజరైన వాళ్ళకి. సో మీరందరూ సాంసర్ గారి సహచరులు, కలిసి పనిచేసి ఉంటారు, కలిసి ఉద్యోగం చేసి ఉంటారు. ఇంకా వేరే రకంగా ఏదో ఒక అసోసియేషన్ ఉన్నది. కుమారుడిగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. రామారావు కానీ, ఇంతకుముందు సముద్రరావు గారు కానీ చాలామంది ఎక్స్పెక్ట్ చేసినట్టుగా సాంసర్ గారి ప్రభావం మాకంటే కుటుంబం మీద కంటే మీ మీద ఎక్కువ పడిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కుటుంబం కంటే ఎక్కువ సమయం సమాజానికి లేదు అనుకుంటే తన యూనియన్, తన సహచరులకి, వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. ఆయన ఇంట్లో మేము చూడని రోజులు చాలా అంటే మేము నిద్రలేచడానికి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఆయన వచ్చేసరికి మేము కొట్టుకున్నాం. అలాంటి సందర్భాలు చాలా చూసాం, కొన్ని నెలల పాటు చూసిన సందర్భాలు కూడా. సో ఓవరాల్గా చూస్తే ఆయన మా మీద కంటే సమాజం మీద, యూనియన్ల మీద, సహచరుల మీద, వాళ్ళ మీద ఎక్కువ ప్రభావితం చూపించారు. కానీ కుటుంబంలో కొడుకుగా లేకపోతే కూతురుగా మా అక్క మీద ఇండైరెక్ట్ ప్రభావం, డైరెక్ట్ అనేది మీడియా డిసైడ్ చేసి చెప్పాలి. ఎందుకనంటే ఆయన ఏ రోజు మమ్మల్ని గైడ్ చేయలేదు, పలానా పని చేయండి, పలానా రకంగా ఉండాలని చెప్పలేదు. కానీ ఒక కీలకమైన సందర్భాల్లో ఆయన రోల్ ఉండేది. ఎలా ఉండేది అంటే నేను 10th అయిపోయింది 1990. సో మీ అందరికీ తెలుసు, ఈ మన జిల్లా కావచ్చు, ఇక్కడ కావచ్చు, కులాభిమానం అది పిచ్చి లెవెల్లో ఉండేది. ఆ కులాభిమానం అంటకుండా నాకు పక్కనే ఒక కాలేజీలో జాయిన్ చేసి ఇదే ఎస్ఎఫ్ఐకి నన్ను పరిచయం చేశారు. తద్వారా నా జీవితంలో సామాజిక స్పృహ పెంచడానికి అదొక కీలకమైన సందర్భం అయింది. ఆ సందర్భము నేను ఈరోజు ఇలా ఉన్నానంటే అప్పుడు క్రియేట్ అయిన సామాజిక స్పృహ, ఆ సందర్భంలో నేను నేర్చుకున్నదే నాకు ఈరోజు అక్కడికి వస్తుంది. ఆ తర్వాత నేను ఇక్కడ పనిచేస్తున్న కాలంలో హైదరాబాద్లో నాకు అవకాశాలు వచ్చిన సందర్భంలో నీ గుంటూరులో అంతా బాగున్నాను, ప్రశాంతంగా ఉన్నాను అన్నప్పుడు మరొక కీలకమైన నాకు గైడెన్స్ ఇచ్చారు. అదేంటి అంటే నువ్వు బయట ప్రపంచాన్ని చూడు, అప్పుడే నీకు చాలా విషయాలు తెలుస్తాయి. దాన్ని హైదరాబాద్ ఈరోజు ఇలా ఉన్నాను. తర్వాత ఒక సందర్భంలో టీవీలో ఉద్యోగం మానేద్దాం అనుకున్నాను, కొన్ని ఎమోషనల్ కారణాల వల్ల మానేద్దాం. అప్పుడు ఎమోషనల్ కాదు, మీ ప్రాక్టికల్గా ఉండాలి. ఈ 3 కీలకమైన ఆయన సలహాల ద్వారానే ఈరోజు రజనీకాంత్ మీరు అనుకునే టీవీ9 రజనీకాంత్గా మీకు ముందు కనిపిస్తుంది. సో సాంసర్ గారి గైడెన్స్ ఎలా ఉంటుంది అని అంటే ఇలా ఉంటుంది. అది ఉద్యోగుల అవసరాలు తీర్చే సందర్భంలో కావచ్చు, ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ల విషయాల కోసం ఆయన పాటుపడిన సందర్భాలు కావచ్చు, యూనియన్ల ఏర్పాటు విషయంలో కావచ్చు, యూనియన్లు పెంచడం విషయంలో కావచ్చు, యూనియన్ ద్వారా వామపక్ష భావజాలాన్ని పెంచే విషయంలో, ఆయన ఇంట్లో మాట్లాడే ఫోన్లు, ఆయన కలిసే వ్యక్తులు, ఆయన కలిసిన తర్వాత బయట అనేక సందర్భాల్లో మీటింగ్స్ జరిగే సందర్భంలో ఆయన ఉపన్యాసాలు కావచ్చు, ఇవన్నీ కలిసి మా మీద ఆ ప్రభావం పడేలాగా చేసి ఆ వామపక్ష భావజాల ద్వారా ఒక సెంట్రల్గా ఆలోచించి గుడ్డిగా మోసగా ఏదో ఒక భావజాలంలో కొట్టుకోకుండా మనకంటూ మనం సొంతగా ఆలోచించే ఒక శక్తిని కల్పించిన పరిస్థితి ఆయన కెరీర్ ద్వారా, అంటే ఆయన పనితీరు ద్వారా మాకు అబ్బిందని అనుకుంటున్నాం. తద్వారానే నేను ఈ రకంగా మీడియా పర్సనాలిటీ ఉన్నాను, అక్కడ టీచర్గా ఉంది. తనకు కూడా అక్కడ కూడా ఒకే ఒక సందర్భంలో టీచర్ అవ్వమని చెప్పారు. ఆ టీచర్ ద్వారా కొంతమంది విద్యార్థుల జీవితాలు మార్చే అవకాశం కల్పించే అవకాశం కలిగింది. నేను మీడియా ద్వారా ఇండైరెక్ట్గా ఏదో రకమైన ప్రభావాన్ని చూపించే అవకాశం నాకు కలిగింది. అది కేవలం మా నాన్న సాంసర్ గారి కృషి వాళ్ళని చెప్పి, ఆ ప్రభావం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది అంటుంటారు నేను చాలా బేస్ వాయిస్ అని అంటుంటారు, నాన్న వల్లే వచ్చింది అనుకుంటున్నాను. దీంతో పాటు చాలా మంది అంటారు నా కొంచెం నీ దగ్గర సెటైర్ చాలా ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు వేస్తారు సెటైర్లు, ఎక్కడ నేర్చుకున్నావు అంటారు. సహజంగానే వచ్చింది ఆ సెటైర్ వేయడం అనేది. ఎలా అంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు కదా, ఆయన సామెతలు, నాటు సామెతల రూపంలో ఏవైతే ఉపన్యాసాలు మిగిల్చారో బై డిఫాల్ట్ కొడుకుగా నాకు అవి కూడా ఉంటాయి. అది కూడా నా సక్సెస్కి ఒక కారణం అని చెప్పి అనుకోవడానికి అవకాశం. టోటల్గా చెప్పొచ్చేది ఏంటంటే నా ఐడెంటిటీ సాంసర్ గారు నేను పడకూడదని చెప్పి అనుకున్నాం. ఆ ప్రయత్నం చాలా మందికి తెలియదు. ఎందుకనంటే ఆయన 80 ఏళ్ల జీవితంలో లాస్ట్ 3 years ఇంట్లో ఉన్నారు, అంతకుముందు ఎక్కడా లేదు. కాకపోతే ఆయన ఇనాక్టివ్ అవుతున్న, ఆరోగ్యరీత్యా ఇనాక్టివ్ అవుతున్న తరుణంలో ఈ సోషల్ మీడియా లేవు, ఆయన ఉపన్యాసాలు ఎవరు చూసిన సందర్భాలు లేవు. కానీ మిగతా మీడియా ద్వారా, మాస్ మీడియా ద్వారా మమ్మల్ని చూశారు. అందరూ అనుకుంటున్నారు రజనీకాంత్ వాళ్ళ నాన్న సాంసర్ అంటాడు. నేనైతే అనుకుంటాను సాంసర్ కొడుకు రజనీకాంత్.